హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం హెల్దీ వర్షన్లో కప్ కేక్స్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అయితే మనం ఒక బౌల్ తీసుకోవాలండి. ఆ బౌల్లో 2 ఎగ్స్ వేసుకొని హ్యాండ్ బ్లెండర్ తీసుకొని చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. ఎగ్ మొత్తం మంచిగా ఫోమీ వచ్చేలాగా బీట్ చేసుకోవాలండి. ఎగ్ వైట్, ఎగ్ ఎల్లో రెండు సపరేట్ చేయని అవసరం లేదు. ఇలా ఒకేసారి వేసుకొని చక్కగా బీట్ చేసుకొని టెక్స్చర్ అయితే ఇలా ఉండాలండి. నేను ఇప్పుడు కప్ మెజర్మెంట్స్ చెప్తానండి. 120 ml వచ్చేసి జాగ్రీ పౌడర్ తీసుకోవాలి. ఇలా జాగ్రీ పౌడర్ తీసుకున్న తర్వాత ఒకేసారి వేసి బీట్ చేయొద్దండి, 2 టైమ్స్గా వేసుకోవాలి. ఇందులో అయితే మనం షుగర్ యూజ్ చేయట్లేదండి, ఆయిల్ కూడా యూజ్ చేయట్లేదు, మైదా పిండి కూడా యూజ్ చేయట్లేదు. 2 టైమ్స్ అట్లా వేసుకొని చక్కగా బ్లెండ్ చేసుకోవాలండి. మనము కేక్ ప్రిపరేషన్ చేసుకునే ముందులే 10 minutes ముందే కుక్కర్ ప్రీహీట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా ఫోమీగా వచ్చేదాకా బీట్ చేసుకోవాలండి. తర్వాత ఇందులో 2 tablespoons ఆఫ్ బటర్ వేసుకోవాలి. అదే 2 tablespoons ఆఫ్ మిల్క్ వేసుకోవాలండి. మిల్క్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బ్లెండ్ చేసుకున్నాక డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తం ఇందులో వేసుకుందాము. ఇప్పుడు 1 కప్ వచ్చేసేసి వీట్ ఫ్లేవర్ తీసుకోవాలండి. ఇది వచ్చేసేసి 7.5 ml కోకోవా పౌడర్ అండి. 5 ml వచ్చేసేసి బేకింగ్ పౌడర్, 2.5 ml వచ్చేసేసి బేకింగ్ సోడా తీసుకోవాలి. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసిన తర్వాత బ్లెండర్తో మాత్రం బ్లెండ్ చేయొద్దండి. హ్యాండ్ విస్కర్ తీసుకొని చక్కగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మాత్రమే కలుపుకోవాలి. ఎక్కువగా కూడా కలపొద్దండి, ఫోమీ టెక్స్చర్ మొత్తం పోతుంది. ఇలా స్మూతీగా అయ్యే వరకు కలుపుకొని మనం ఏ కప్స్ యూజ్ చేస్తున్నామో ఆ కప్స్లో మొత్తం ఫిల్ చేసుకోవాలండి. ఇది నాకు మొత్తం 5 కప్స్ పట్టిందండి, పెద్ద కప్స్ తీసుకున్నాను నేను. మనం బటర్ మిల్క్ ఎప్పుడైతే యూజ్ చేసామో అప్పుడే వెనిలా ఎసెన్స్, కొంచెం కోకోవా పౌడర్ వేసుకున్నాం కాబట్టి చాక్లెట్ ఎసెన్స్ కూడా వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుందండి. ఇలా కప్లో ఫిల్ చేసుకున్న తర్వాత చాకో చిప్స్ కూడా వేసుకున్నానండి నేను. ఒకవేళ చాకో చిప్స్ కనుక లేకపోతే అవి స్కిప్ చేసేయచ్చు. ప్రీహీట్ పెట్టుకున్న కుక్కర్లో మాత్రం ఇవి వెంటనే పెట్టుకోవాలండి. ఎగ్జాక్ట్గా 15 minutes ఉంచితే సరిపోతుందండి. మన కప్ కేక్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు చాలా స్మూత్గా, చాలా టేస్టీగా, చాలా బాగున్నాయండి. చాలా బాగా వచ్చినాయి కప్ కేక్స్. మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి కప్ కేక్స్ రెడీ అయిపోయినాయి. చాలా ప్లఫీగా వచ్చిందండి కేక్ మాత్రం, చాలా టేస్టీగా ఉంది. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.